అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్చి నెలలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు వచ్చింది, దాని పట్టువిడుపు సమయాలు ఎప్పుడు, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, అలాగే ఏ దేశాల్లో కనిపిస్తుందో, నియమాలు పాటించాలా వద్దో, అలాగే గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఖగోళ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2025 సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి। ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం ఈ మార్చి నెలలో ఏర్పడనుంది। అసలు చంద్రగ్రహణం ఏమిటో, ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం। సూర్యునికి మరియు చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడటాన్ని చంద్రగ్రహణం అంటాం। నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన। చంద్రునికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది। అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడదు, అప్పుడు భూమి మీద ఉన్న వారికి చంద్రుడు కనిపించడు, కాబట్టి దీన్ని చంద్రగ్రహణం అని అంటారు। సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ ఇటువంటి గ్రహానికైనా సూతక కాలం అనేది తప్పకుండా పాటిస్తారు। సూతక కాలం అనేది గ్రహణ పట్టువిడుపు కాలానికి 12 గంటల ముందుగా ప్రారంభమవుతుంది। సూతక కాలం ప్రారంభానికి అనగా ఈ పట్టువిడుపు కాలానికి 12 గంటల ముందుగా దేవాలయాలను మూసివేస్తారు। ఈ సూతక కాల సమయంలో ఎటువంటి పూజలు, వ్రతాలు, నోములు, శుభకార్యాలు లాంటివి జరుపుకోరాదు। జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున ఏర్పడనుంది। అది మార్చి 14, 2025 శుక్రవారం రోజున మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది। ఈ రోజే హోలీ పండుగను మనం జరుపుకోనున్నాము। గ్రహణం పట్టువిడుపు సమయాలు భారత కాలమాన ప్రకారం మార్చి 14, 2025 శుక్రవారం ఉదయం 10 గంటల 40 నిమిషంల నుండి మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషంల వరకు ఉన్నదండి। ఈ గ్రహణం మొత్తం కాల వ్యవధి 3 గంటల 38 నిమిషములుగా ఉంది। ఎప్పుడైనా చంద్రగ్రహణం అనేది రాత్రి వేళల్లో సంభవిస్తుంది, కానీ ఈ సంవత్సరం పగటి వేళల్లో చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది। పగటి వేళల్లో మనకు చంద్రుడు కనిపించడు, కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు। మరి నియమాలు పాటించాలా వద్దా అంటే ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు। మరి ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కనిపించే దేశాలు ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా వంటి మొదలైన ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది। ఆ దేశాల్లో ఉండే మన తెలుగువారు సూతక కాలంతో పాటు నియమాలను పాటిస్తే మంచిది। మరి గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే నియమాలు పాటించిన అవసరం లేదండి, కానీ ఆ గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది। మన భారతదేశంపై చంద్రగ్రహణం అనేది లేదు, కాబట్టి హోలీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు। గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటో నేను ఎండ్ కార్డ్లో ఇస్తానండి, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।